పేరు తక్కువ. ఎంతమంది పిల్లలు? మాకు ఇద్దరు పాపలను ఎవరైనా లవ్ చేయరా? ఏదైనా ఎవరైతే అప్పుడు నచ్చింది. అప్పుడు అలా ఉండేది కారం వయసులో. ఒక మత్స్యకారుడితో ఇంటర్వ్యూ చేయబోతున్నాం. అతను వాళ్ళ బాధలు, వాళ్ళు లోపలికి వెళ్ళినాక ఎన్ని పాటలు పడతారో అవన్నీ కూడా చెప్తున్నాడు. వాళ్ళ రోజు సంపాదన ఎంత, నాకు ఎంత వస్తుంది, ఎంత మిగులుతుంది అనేది కూడా వాళ్ళు చెప్తున్నాడు. వాళ్ళ కుటుంబం గురించి అంతా కూడా మనం ఈరోజు అడగబోతున్నాం. అతని పేరు సత్యబాబు. ఒక ముసలాయన, ఒక 65 అలా ఉంటాయి అతనికి. కానీ ఏజ్లో కూడా ఆయన సముద్రంలోకి వెళ్ళి వేటకి వెళ్తున్నాడు. ఆయన సముద్రంలోకి వెళ్ళి వేట చేసుకుని వస్తున్నాడు అన్నమాట. కానీ ఎంత చేసినా మాకేం మిగలదు, దళారులు ఉంటారు, వాళ్ళు మాకు తక్కువగా తీసుకుని వాళ్ళు ఎక్కువగా అమ్మేసుకుంటారు అని అంటున్నాడు. అలాగే వాళ్ళ కొడుకు కూడా ఇదే వృత్తిలో ఉన్నాడు అని చెప్తున్నాడు. కలుద్దాం, అతను ఏం మాట్లాడతాడో చూద్దాం. ఇటువైపు ఇక్కడి నుంచి స్టార్ట్ అయ్యి ఒక 100 కిలోమీటర్ల దాకా మేము వెళ్తాము దూరం అని అంటున్నాడు అతను. చాలా ప్రాబ్లమ్స్ కూడా ఎదురవుతాయి మాకు, కానీ ప్రభుత్వం నుంచి ఎటువంటి పథకాలు కానీ ఎటువంటి ఆసరా కానీ మాకు రావట్లేదు. గత ప్రభుత్వంలో డబ్బులు ఒక 10,000 కూడా ఇచ్చేవారు, ఇప్పుడు అది కూడా రావట్లేదని అతను బాధపడుతున్నాడు. ఇలాంటి మా ఇంత ఏజ్ వచ్చిన వాళ్ళు మనం చూడాలి కదా అని వాళ్ళు బాధపడుతున్నారు. మాకు ఇంకా ఎటువంటి పని తెలియదు, ఒక వేట తప్ప ఇంకేం తెలియదు మాకు అని అతను చెప్తున్నాడు. సరే, అతను కలుద్దాం, మాట్లాడదాం, వాళ్ళ బాధలు ఏంటో తెలుసుకుందాం. సత్యబాబు గారు ఉన్నారు, ఆయన వేటకి వెళ్ళడానికి రెడీగా ఉన్నారంట. ఆయనతో ఒకసారి మాట్లాడదాం. సరే, పేరు చెప్పండి. వేటకి వెళ్ళలేదు ఇంకా? వెళ్ళలేదు. ఎన్ని రోజులు ఉంటారండి? సాయంత్రం వచ్చింది 3 గంటలకు. 3 గంటలకు 6 గంటలకు 3 గంటలకు. ఇప్పుడు తెల్లవారుజాము 3 గంటలకు వెళ్ళి మా తెల్లారుజాము 6 గంటలకు వస్తే 3 గంటలకు వచ్చి మధ్యాహ్నం 3 గంటలకు వచ్చేస్తారా? మీకు చిన్నప్పటి నుంచి ఇదేనా? చిన్నప్పటి నుంచి ఇదే వృత్తండి, ఇంకేమైనా చేస్తుంటారా? ఇంకేం ఇద్దరు ఎంత సేపు పడుతుంటారు? పన్నెండు పడిన రోజు 12 ఆయిల్ అప్పు. అయ్యో, దొరుకుతారు వారానికి లేదంటే మట్టికి 2,000 వారానికా? రోజుకి కదా? రోజుకి కాదు. రోజుకి ఎంత సంపాదిస్తారు? మామూలు బోట్ వేసుకుని వెళ్తున్నారు కదా? 2,000 3,000 రోజుకి. ఎంతమంది వెళ్తారు బోట్ మీద? 6. ఆ 2,000 3,000 6 తీసుకోవాలా? డీజిల్ కూడా తీసుకొని డీజిల్ ఆ 2-3 డీజిల్ తీసేసి అదే పంచుకోవాలి 6. అలాగైతే చాలా తక్కువ వస్తుంది కదా. అలాగే అలా కొనుక్కో అలా అలాగే ఒక రోజు అయితే బాగానే ఉంటుందా? ఒక రోజు 20,000 దగ్గర పెట్టి 20,000 అప్పుడు పర్లేదు. ఏమో చెప్పలేమా ఏ రోజు ఎలా ఉంటుంది? ఏ రోజు ఎలా అంటే పలానా దిక్కుని గుంపుగా చేపలు పడతాయా? చేపలు పడతాయి, గుంపుగా పడతాయి. ఒక రోజు 2-3 రోజులు ఇది ఉంటుంది. అలా 2,000 ఉంటే అది డీజిల్ పడుతుంది. డీజిల్ పడుతుంది. రోజు ఏంటంటే 1,500 పడుతుంది. 2,000 4,000 3,000 చెప్తే కదా మేము అప్పుడు పెంచుకోము. 8 రోజులకు 6 రోజులకు ఒకసారి పెంచుకుంటాం. అంటే బోట్ కళాంజారు ఉంటాయి డబ్బులు. ఎంతమంది పిల్లలు? మాకు 2 పాపలను పెళ్ళి అయిపోయిందండి. అయితే అందరూ సెటిల్ అయిపోయారా? 2 పాపలు, ఒక అబ్బాయి? ఇంకో పాప ఉంది. 2 పాపలు, ఒక అబ్బాయి కన్నా పాప పెద్దది. ఇంకో పాప ఉంది. చదువుకుంటున్నారా? పట్టిన సరుకు అంతా ఎక్కడ పెడతారు? అటుకెళ్ళి
అక్కడ ఖాళీ ఉంది కదా, ఎక్కడ అక్కడ షావుకారులు వస్తారు. ఆహా, షావుకారులు వచ్చి కొనిపోతారు. ఆహా. ఇక్కడ మీకు తక్కువ తీసుకుంటారేమో, దళారులు ఉంటారు ఇక్కడ? ఉన్నారు. ఉన్నారు. మాకు వచ్చినప్పటికి అది ఎక్కువ రేట్ అయిపోతుంది. మీ కాలు కలపడానికి ఎక్కువ రేటు. ఒక చేప మీకు ఒక 50 రూపాయలు కడితే మాకు 200కి అమ్ముతారు. అంతే అంతే కదా? అంటే మీరు అక్కడికి వచ్చి అమ్ముకోలేక ఇంకా వాళ్ళకి ఇచ్చేస్తారా? మీరు ఎప్పటికెప్పుడు ఎలాగ అమ్ముకోము అక్కడికి వచ్చి. మళ్ళీ వేటకి వెళ్ళాలి కదా, వెళ్ళాలి. దాని గురించి ఎంతో కొంత అడుగు ఇచ్చేస్తారు. ఎంతో కందికి ఇంకా వాళ్ళకి ఇచ్చేస్తారు. 2,000 రూపాయలు చురుకు అయితే మన కాడ 1500 అలా అట్టుకెళ్తారు. అందులో మళ్ళీ మనకి లక్ష ఇస్తారు మనకి పెట్టుబడి. ముందు పెట్టుబడి ఇస్తాడు అతను, పెట్టుబడి ఇస్తాడు. 100కి 10 రూపాయలు చొప్పున కూర్చుకుంటాడు. వాళ్ళు కొన్నవాడు 10 రూపాయలు కూర్చుకుంటాడు. వీడేమో 10 చేతులు పాటలు ఉంటాడు కదా, ఆడు 10 రూపాయలు కూర్చుంటాడు. చెప్పండి. 100కి ఆడు 10 రూపాయలు, ఆడు 10 రూపాయలు కూర్చుకుంటాడు. అక్కడికి 10,000 దొరికంటే 10,000 కంటే 10 రూపాయలు తీసుకుంటాడు. ఆడు అయ్యేది అవన్నీ ఏదో ఉంటాయి. మనం మీకు ఏం మిగలదు, అలా వస్తుంది, అలా వెళ్ళిపోతుంది. అంటే గంగమ్మని నమ్ముకున్నారు అంతే కదా, బయట ఏది చేయటం అది ఏమైనా అయిపోతారో అత్తట్లో ఉంది. నాకు తెలిసి ఆయమ్మ గంగమ్మ. ముందర మీరు పూజ చేసుకుని వెళ్తారా దీంట్లోకి? వారం వచ్చారు, కొబ్బరికాయ పెట్టుకొని దండం పెట్టుకొని. మీకు సముద్రంలోకి వెళ్ళినప్పుడు ఏదన్నా వింతగా ఏదైనా కనిపిస్తుంటాయి ఎప్పుడైనా? జలకండ్లని అంటుంటారు కదా, అలాంటివి ఏమైనా ఉంటాయి ఎప్పుడైనా? మీ చిన్నప్పటి నుంచి వెళ్తున్నారు కదా, అప్పుడు ఏదైనా వింతగా ఏదైనా సముద్రం మధ్యలో కనిపిస్తూ ఉంటాయా మీకు? చేపలు. చేపలా? సొర చేపలా? అలా కాకుండా ఈ జలకన్యలు ఇవి అంటుంటారు కదా, ఏదండి? జార్మెన్ అంటారా? జార్మెన్ అంటున్నా చెప్పలే, చెప్పలే చెప్పకుండా పెద్ద. అయ్యా కాదు, మరి మనిషి సగం చేప సగం ఉంటది అంటారు కదా, అవి నిజమేనంటారా? గొడవలు మర్చిలో ఉంటాయి. ఉంటాయా? మీకు కనిపిస్తే ఎప్పుడన్నా పట్టారు? ఎప్పుడన్నా అంటారా? తిన్నా పని చేస్తారా? మనిషి తింటారా? మరి మనిషిలా ఉంటుంటే ఎదుర్కొంటారు. ఎప్పుడో పెద్ద కోరలు అంటారు. ఆ నీళ్ళు పక్క పెట్టితే ఆ నీళ్ళ గురించి వెళ్ళే సాంబార్ వెళ్ళిపోయారు, అలా అంటారు. ఇప్పుడు ఇక్కడ మన గుడి ఉంది కదా, భైరసం గుడి. ఆ గుడి గురించి చాలా మంది చెప్తుంటారు, ఏంటి చేపతో కట్టారు అంటుంటా ఉంటారు. చేపతో కట్టిన ఇక్కడ కాదు, ఇక్కడ కాదు, అది బందర్. ఎక్కడ బందర్ అంటే? బందర్ పల్లా తెలియదు. ఇక్కడ నుంచి ఎంత దూరం ఉంటది? ఇది కొత్తగా కట్టినట్టు అనిపిస్తుంది ఏంటి? భైరసం గుడి అంటే ఎక్కడ ఉంటది అది? కొంచెం నాటు ఉండేది, మళ్ళీ వచ్చి కట్టారు కొత్త ఊళ్ళు. అదే సముద్రం పక్కనే భైరసం గుడి చేపతో కట్టారు అనుకునేవారు అప్పుడు. చేప పులుసుతోని అంటే అంత పెద్ద చేపలు ఏమో మనకు తెలియదు. మరి ఇంకో గుడి చెప్తారు, ఏంటది? ఎక్కడ? విజయపట్నం కాదు, మచిలీపట్నం. అక్కడ మీరు మధ్యలోకి వెళ్ళి ఎప్పుడే బండి పరిస్థితులు ఏమైనా ఉన్నాయా? సముద్రం మధ్య ఉంటాయి. ఇందులో ఆగిపోవడం ఉన్నాయి కదా, బంకాలు విరిగిపోవడం ఉంటాయా? ఉంటే మనం మా ఊరు ఉంటుంది కదా, ఇంకా పక్కన ఉంటుంది కదా, మన జెండా ఎత్తుకుని అది రావాలి. ఈ జెండాలో బ్లాక్ జెండాలు ఇయ్యనా? ఏదన్నా మనకి ఇబ్బంది ఉంటే, ప్రమాదాలు ఉంటే అవి ఉన్నాయి. మొత్తం కదా ఈ వల్ల అట్టిపోతాం, ఈ కళ్ళు కడతాం వచ్చి అంటే సోనా బొట్లు వస్తుంది కదా. ఓకే, నా వాళ్ళ ఇక్కడ ఉంది, స్టార్ట్ అయిందని కడతారు ఇక్కడ. కడతాం బ్లాక్ ఈ పడవల్లో ఉంది కదా, అది సోనా బొట్లు వస్తుంది కదా, ఆ బోట్లు వాళ్ళకుందే లాంటి అవి చూస్తారు. నాకు ఎలా దాకా ఉందని బాగానే ఉంది. మీకైతే పెద్ద పెద్ద చేపలు దొరుకుతాయి తినడానికి కూడా. మీ వయసు ఎంత? నా వయసు 65 అలా ఉంది. 65 అలా ఉంటాయా? నాకు పింఛన్ వస్తుంది. ఇది చూడు,
అది తాంబెల్లా పెద్దలు మరి తాంబెల్ ఏంటండి వారం ఎక్కువ చచ్చిపోతున్నాయండి చాలా ఉన్నాయి సోనా బొట్లు అయితే ఆ అలా అరవలో పట్టుకొని త్వరలో పెట్టుకుని వాళ్ళు పుడిచేస్తారు పుడిచేస్తారా కొళ్ళు సోనా బోట్లు అంటే ఏంటి పెద్ద పెద్ద బోట్లు వస్తాయి స్టీమర్ బోట్లు అయ్యా అవి కూడా ఇప్పుడు తిరుగుతాయా అందుకే చనిపోతున్నాయి అక్కడ కాలుకి తాడు కట్టుకోవడం ఉంది ఒక తాంబేలు అయితే దీంట్లో పడిపోయింది అనమాట మరి ప్రభుత్వం మరి ఎవరు పట్టించుకోరా ప్రభుత్వం మరి వీటి కోసం చాలా వీటిని చంపకూడదు చంపలేదు మా వాళ్ళు అంటే మనోళ్ళు కాదు అది పెద్ద బోట్లు వాళ్ళు చంపేస్తారంట అక్కడ కాస్తుంది బోటు బేబీ అన్న కాస్తుంది అక్కడ ఉంటది ఇక్కడ బేబీ చాలా దూరం ఉంటుందా చాలా దూరంలో ఉంటుంది వాళ్ళు ఎక్కడ కాకినాడ పోర్ట్ నుంచి వస్తారు కాకినాడ కాకినాడ చాలా దూరం వస్తారు అయితే వాళ్ళకి ఆరు ఎదురుకంటే ఆ పద్ధతి మనకు ఏదన్నా అది మనకి ఉడికిన తెచ్చేస్తాను గడిపిస్తారు దాంట్లో కూడా ఉంటాయి కదా అవి అంటే మనం ఏంటి ఏం చేస్తే చంపకండి మీకు బోట్ ఉందా బోట్లే బోట్ మీదేనా అలా బోట్లు ఉన్నాయి వీళ్ళందరూ ఒకసారి వెళ్ళిపోతారు మొత్తం ఆడికి అప్పుడు రేపు 6 గంటలకు వెళ్ళి 3 గంటలకు వచ్చేస్తారా మళ్ళీ ప్రభుత్వం నుంచి మీకు ఏమైనా వస్తాయా టైప్ వచ్చేస్తారు పైపులు చంద్రుని సైక్లోన్ కనుక ఉన్నారా 10 తెలుచోరు జగన్ ఉన్నప్పుడు ఇప్పుడు ఇస్తారంట కదా లేదు తన ప్రభుత్వం నుంచి మీకు ఏమైనా వస్తుందా మరి వచ్చేటప్పుడు చంద్రబాబు నాయుడు ప్లాన్ ఇస్తారా మీకు లేదు ఏమివ్వలేదు ఆ 10,000 కూడా ఇవ్వట్లేదా మామూలుగా ఏదైనా పథకాలు ఏమైనా వచ్చాయి మీకు పథకాలు జగన్ వచ్చినప్పుడు అప్పుడు సంవత్సరం 10,000 వచ్చింది సంవత్సరం 10,000 వచ్చింది ఇప్పుడు లేదు మరి మీ ఇంట్లో కూడా వస్తున్నాయి ఏమన్నా ఇంట్లో కూడా ఏం లేదు అప్పుడు వచ్చింది ఇప్పుడు రావట్లేదు ఈ ఆసరాగా కూడా 10,000 కూడా రావట్లేదు గంటలకి ఆసరా కూడా 10,000 రావట్లేదు ఎలా ఉంది మరి ప్రభుత్వం బాగుంటుంది ఇప్పుడు నేను ఎందుకు గెలిపించారని ఇప్పుడు బాధపడుతున్నారా మరి వేసారు కదా ఇప్పుడు ఓట్లు అలాగే ఇప్పుడు బాధపడతారా ఇప్పుడు బాధపడుతున్నారు ఇప్పుడు మీ మత్స్యకారులు దాని మీద ఒక సినిమా తీస్తున్నారు తండెల్ అని చెప్తున్నారు సినిమా తీస్తారు ఇప్పుడు ఎక్కడంటే శ్రీకాకుళం అబ్బాయి ఇచ్చాడంట శ్రీకాకుళం కూడా మీ మత్స్యకారులు ఉంటారు కదా చాలా ఎక్కువ ఉంటారు కదా అక్కడ అబ్బాయి ఈ కథ రాసి తండెల్ సినిమాకి ఇచ్చాడంట అంటే మీ జీవితాలు అక్కడ అదొక నిజంగా జరిగిందని స్టోరీ అంటే వీళ్ళు పాకిస్తాన్ వెళ్ళిపోయి అక్కడ ఇరుక్కుపోతారంట ఏది వేటకెళ్ళి మీరు దాటేస్తారు కదా ప్లేస్ దాటేస్తారు కదా జరుగుతుందా అది జరిగింది అతను సినిమా తీస్తాడు అన్నమాట ఒక ఆయన అవును అది లవ్ స్టోరీ అన్నమాట అలా అమ్మాయి ఇక్కడ ఉండిపోతే అబ్బాయిలు ఇరుక్కుపోతారంట అది స్టోరీ మధ్యగారి అది చూడండి సినిమా దండలు ఇప్పుడు వస్తుంది మీ గురించి అంతేనది ఈ కుర్రోళ్ళు వాళ్ళ గురించి మీకు ఏదైనా లవ్ స్టోరీ ఉందా చిన్నప్పుడే ఉంటది కదా అప్పుడు అప్పుడు అలా ఉండేది కారం వయసులో మంచి గుర్రంలా ఉండేవారు మరి అప్పుడు లవ్ చేయలేదా ఎవరినైనా లవ్ చేసారా ఎవరినైనా అమ్మాయి ఇష్టపడ్డారా ఎవరినైనా ఇష్టపడ్డారా వయసు ఇప్పుడు వయసులో ఇష్టపడి వాళ్ళు ఇప్పుడు ఎలా జరుగుతుంది అలాగే అప్పుడు కాలంలో ఉన్నప్పుడు అంతే 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 వయసులో కానీ అమ్మాయిని చేసుకోలేదా మీరు లవ్ చేసిన అమ్మాయిని చేసుకున్నారు వేరే అమ్మాయిని చేసుకున్నారు చాలా మంది బతుకులు అలాగే ఉన్నాయి మా కెమెరామ్యాన్ కూడా అలాగే ఉంది
పాపం చాలా మంది లవ్ చేసిన అమ్మాయిని చేసుకోవట్లేదు, వేరేవాళ్ళు చేసుకోవట్లేదు. నాలాంటి వాళ్ళకేమో అమ్మాయిలు అవ్వట్లేదు, మా జీవితాలు ఏమో సింగిల్. అయితే మీరు లవ్ సార్ ఎక్కడ అమ్మాయిది? ఈ ఊరా వేరే ఊరా? వేరే ఊరు. వేరే ఊరా? అక్కడ చదువుకున్నారు మీరు? నాకు చదువు తెలుసుకున్నా. మీరు చదువుకోవాలా? లేదు, చిన్నప్పటి నుంచి బోట్ మీద ఉన్నారా? చిన్నప్పటి నుంచి బోట్ అలవాటు. బోట్ అలవాటు. ఆ చిన్నప్పటి నుంచి అలా వేటకి వెళ్ళిపోయారా? ఇదే మీకు వృత్తి? మీ అబ్బాయి దీంట్లో ఉన్నాడా లేకపోతే ఇది వచ్చా? ఇద్దరు అబ్బాయిలు, ఒక అబ్బాయి ఇద్దరు అమ్మాయిలు. మీ అబ్బాయి కూడా ఇదే మీ బోట్ మీద వస్తాడు? కాదు, ఆయన వేరే ఉందా? మచిలీపట్నం అక్కడ ఇలాగ ఇక్కడ ఇది ఎక్కున్నందుకు మీరు ఏమైనా కట్టాలా డబ్బులు? అలాంటివి డబ్బులు కట్టకూడదు, అది మీ హక్కు. ఇది మీకు సొంతమైంది. గోదావరి అంటే మీకు సొంతం, సముద్రం అంటే మీకు సొంతం, అంతేనా? వేరే వాళ్ళు అట్టుకోనకు లేదు ఇక్కడ. కొన్ని కట్టాలి, ఇది కట్టాలి లేదు. వేరే వాళ్ళు వచ్చి ఇక్కడ వేట చేయడానికి లేదు, మీ ఇక్కడ వాళ్ళే ఇక్కడ వేట చేసుకోవాలి, అంతేనా? మాది మా వాడని ఉన్నా ఎక్కడికి వెళ్ళినా ఏమన్నారు. ఈ బోర్డర్లు ఎక్కడ దాకా ఉంటుంది మీకు? బోర్డర్లు ఉంటాయండి కదా, దాటకూడదు. దానికంటే అక్కడ ఏ ఊరది? ఉన్నాడు బొంబాయి ఏదో ఉంటారు. ఏంటి మనం అక్కడ దాకా మీరు వెళ్ళిపోవచ్చా దీని మీద? మన్నాకు ఉంటారు జనం ఉంటారు వాడు ఉంటారు. అది మీరు దాటకూడదని ఇక్కడ ఎక్కడ లేదు కదా? లేదు. అంతర్లొచ్చు. మీరు ఎంత దూరం వెళ్తారు ఇక్కడ నుంచి? 100 కిలోమీటర్లు పైకి వెళ్తే మనకి ఏదో అందదు, కిందకి అందదు. ఓకే, 100 కిలోమీటర్ల దాకా వెళ్ళిపోతారు. అక్కడ దాకా అనిపిద్దు. అన్ని దాకా వెళ్తారా? ఇప్పుడు వెళ్ళి కొద్ది ఏముంటది అసలు? ఏముండదా? శూన్యం, నీరేనా మొత్తం? అసలు ఏం ఉండదు. అక్కడ నుంచి పెద్ద వాళ్ళు వెళ్తాయి కానీ అక్కడ ఏంటో తెలియదు. అక్కడ ఏముందో కూడా తెలియదు. ఎప్పుడు అంతేనా? ఎప్పుడు అలా వెళ్ళి వచ్చేస్తారు. అక్కడ ఉండడానికి ఏమైనా ఉంటుంది ఎప్పుడైనా? అలా ఇలా పడవలా అవ్వదు కానీ ఇక్కడ అయితే పడవలా అంటారు. మధ్యకి వెళ్ళినాక అక్కడ కొద్దిగా కొద్దిగా ఇంత ఉండదు కదా, శాంతంగా ఉంటది. రోజు 2 వేలు ఉండిపోతాం అక్కడ. అప్పుడు వంట వండుకుంటాం. గ్యాస్ అవునవును, గ్యాస్ పడుకుంటారు నైట్ అలాగా. అంటే మనకి దొరకనప్పుడు అప్పుడు తినడానికి అన్ని పట్టుకుని వెళ్ళిపోతారు. ఇంకేంటండి మరి? భోజనం అయిపోయింది మీకు? మధ్యాహ్నం వెళ్దాం. అయితే వెళ్తారు. అయితే సరే అయితే ఉంటాండి అయితే.